హాయ్ ఫ్రెండ్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి స్టార్ హెల్త్ అష్యూర్ ఈ ప్లాన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించిన మినిమం నాలెడ్జ్ అయితే వస్తుంది. స్టార్ హెల్త్ అష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీలో చేరడానికి అడల్ట్ ఏజ్ ఎంట్రీ అనేది 18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. చైల్డ్ ఎంట్రీ ఏజ్ అనేది 16 రోజుల నుండి, అంటే బేబీకి 16 రోజుల నుండి 17 సంవత్సరాల వరకు మనకు డిపెండెంట్ చైల్డ్ కింద ఈ పాలసీలో ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సమ్ ఇన్ష్యూర్డ్ ఈ పాలసీలో మనము 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు, 1 కోటి, అదేవిధంగా 2 కోట్ల వరకు కూడా కవరేజ్ అనేది పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లోపట అత్యధిక కవరేజీ 2 కోట్ల వరకు ఉన్నటువంటి కవరేజీ కలిగినటువంటి ఇది ప్రత్యేక ఏకైక ప్లాన్. ఇది అయితే 65 సంవత్సరాల వరకు ఇది 2 కోట్ల కవరేజ్ అనేది ఇస్తారు. 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో వారికి 50 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్. మ్యాక్సిమం ఫ్యామిలీ సైజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబంలో గరిష్టంగా 6 పెద్దవారు, 6 అడల్ట్ ప్లస్ 3 చైల్డ్ వరకు కవరేజ్ అనేది ఉంటుంది. మరి ఈ 6 పెద్దవాళ్ళు ఎవరు అంటే పాలసీదారుడు మరియు అతని యొక్క భాగస్వామి, వాళ్ళ యొక్క భార్య మరియు వాళ్ళ పిల్లలు. అయితే ఇక్కడ పాలసీదారుని యొక్క తల్లిదండ్రులు మరియు వాళ్ళ అత్తామామలు, వీళ్ళందరూ కలిపి మనకు 6+3 మ్యాక్సిమం కవరేజ్ ఫ్యామిలీ సైజ్ అనేది ఉంటుంది. కోపే అనేది ఏ విధంగా ఉంటుందంటే, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకుంటే కనుక క్లెయిమ్లో 10% కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం కోపే అంటాం. హెల్త్ పాలసీ తీసుకునేటప్పటికీ కస్టమర్కి ఉన్నటువంటి జబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని మనము ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటాము, అంటే ముందుగా ఉన్నటువంటి వ్యాధులు అన్నట్టు. అయితే ఈ పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేవి మొదటి 3 సంవత్సరాల వరకు ఎటువంటి కవరేజ్ అనేది ఉండదు. అంటే 36 నెలల వరకు ఏ కవరేజ్ అనేది ఉండదు. పీఈడికి సంబంధించి 36 నెలలు దాటిన తర్వాత మాత్రమే ఆ యొక్క జబ్బులకు కవరేజ్ అనేది ఉంటుంది. మరియు పాలసీ టర్మ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ పాలసీని మనము 1 సంవత్సరానికి తీసుకోవచ్చు, 2 సంవత్సరాల ప్రీమియం కలిపి తీసుకోవచ్చు, 3 సంవత్సరములకు ఒకేసారి ప్రీమియం చెల్లించి కూడా తీసుకోవచ్చు. పాలసీ తీసుకునే కస్టమర్కు ఎటువంటి ముందస్తు మెడికల్ టెస్టులు, అంటే ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ టెస్ట్ అనేది ఉండదు. అంటే ఎటువంటి టెస్టులు లేకుండానే ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాలసీ లాంగ్ టర్మ్ డిస్కౌంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, 2 ఏళ్ళు కనుక మనం ఒకటేసారి ప్రీమియం చెల్లించినట్లయితే ప్రీమియంలో 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. 3 ఏళ్ల పాలసీలో 2వ సంవత్సరం ప్రీమియం మరియు 3వ సంవత్సరం ప్రీమియంపై 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మిడ్ టర్మ్ ఇన్క్లూజన్ అంటే పాలసీ మధ్యలో మనము వ్యక్తులను చేర్చడం అన్నట్టు. పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి తర్వాత, అంటే మధ్యలో కొత్తగా పెళ్ళైనటువంటి భాగస్వామిని లేదా కొత్తగా జన్మించినటువంటి శిశువు లేదా చట్టబద్ధంగా దత్తత తీసుకున్నటువంటి బిడ్డ కోసం పాలసీలో చేర్చుకునే సౌకర్యం అనేది ఉంటుంది.
వివాహము లేదా బిడ్డ పుట్టిన తర్వాత 45 రోజుల లోపల మనము సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇది మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్లో ఒకటి. పాలసీ ప్రయోజనాలు పొందడానికి మినిమం 24 గంటలు ఒకరోజు హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉండాలి. 24 అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే మనకు క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. మొదటి రోజు నుండి కవరేజ్ ఉండేది. ఇక్కడ ప్రమాదాలు అంటే యాక్సిడెంటల్గా మనకు మొదటి రోజు నుండి మనకు ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే రోడ్డు, రైలు, విమాన, పడవ ప్రమాదాలు కానివ్వండి, పాము కుట్టడం, కోతి, కుక్క కాటు వేయడం కానీ, పిడుగుపాటు ద్వారా, ఇంట్లో కాలు జారి క్రింద పడడం ద్వారా, విద్యుత్ షాకు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా ప్రమాదాల కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి వాటికి మనము పాలసీ తీసుకున్న ఫస్ట్ డే నుండే మనకు కవరేజ్ అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతాయి కాబట్టి యాక్సిడెంటల్గా మనకు డే 1 నుండి కవరేజ్ అనేది ఉంటుంది. మొదటి 30 రోజుల తర్వాత కవరేజ్ ఉండేది. మొదటి సంవత్సరంలో 24 గంటల కడుపు నొప్పి, తర్వాత వైరల్ ఫీవర్స్, కరోనా కానివ్వండి, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ మొదలైనటువంటి విష జ్వరాలకు ఈ పాలసీ వర్తిస్తుంది. సడన్గా వచ్చేటటువంటి హార్ట్ స్ట్రోక్ అయితే ఇక్కడ పాలసీ తీసుకునే సమయానికి కస్టమర్కి బీపీ మరియు షుగర్ ఉంటే ఇది వర్తించదు. ఇది మెయిన్ కండిషన్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాయింట్ ఏంటంటే సడన్గా వచ్చేటటువంటి బ్రెయిన్ స్ట్రోక్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, తర్వాత సడన్గా వచ్చేటటువంటి జబ్బులు, రోగాలు, వ్యాధులు అయితే ఇవి సడన్గా వచ్చేటటువంటి వ్యాధులకు సంబంధించి మనకు ముందుగా బీపీ కానీ షుగర్ కానీ ఉంటే వర్తించదు. తర్వాత మొదటి 2 సంవత్సరములు కవరేజ్ కాని వ్యాధులు, 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్లో ఉండేటటువంటి వ్యాధులు ఏంటంటే కంటి శుక్లాలు, క్యాటరాక్టు, పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం, మూత్రపిండంలో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్, జీర్ణాల వాపు, వరి బీజం, హైడ్రోసిల్, మొలలు, పైల్స్, ప్రేగు జారడం, పొట్ట కింది భాగంలో హెర్నియా, జలుబు, కంట్రోల్ కానిది సైనస్, మోకాలు చిప్పల మార్పిడి, నీ రిప్లేస్మెంటు, వెన్నుపూసలో డిస్కులు కదలటం మరియు అరగటం, ప్రొలాప్స్ ఆఫ్ ఇంటర్వెర్టనల్ డిస్క్, తర్వాత గర్భసంచి తీయడం, హిస్టరెక్టమీ, కడుపులో గడ్డలు, తర్వాత బల్లలు, అదేవిధంగా నరాలు ఉబ్బి బయటకు రావడం, వెరికోస్ వీన్స్ అంటాం, నరాలు ఉబ్బి పుండ్లు పడడం, వీనస్ అల్సర్స్ అంటాము, పుట్టుకతో వచ్చేటటువంటి అంతర్గత వ్యాధులు, కాంజెనిటల్ ఇంటర్నల్ డిసీజెస్, క్యాన్సర్ లేని ప్రోస్టేట్ గ్రంథి వాపు, బెనిన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ, తర్వాత చెవి, ముక్కు, గొంతు చికిత్సలకు సంబంధించినటువంటి వ్యాధులు మొదటి 2 సంవత్సరాలకు ఎటువంటి కవరేజ్ అనేది ఉండదు. అంటే 24 నెలల వరకు ఎటువంటి కవరేజ్ ఉండదు. 25వ నెల నుండి మనకు కవరేజ్ అనేది లభిస్తుంది. మరి ప్రయోజనాలు ఏంటంటే హాస్పిటల్లో చేరకముందు ప్రీ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవి 60 రోజులు మెడికల్ ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది రియంబర్స్మెంట్ ద్వారా. హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ యాక్చువల్గా ఎంత అయితే అంత క్యాష్లెస్ కార్డు ద్వారా ఈ క్రింది వాటికి ఇస్తారు. ఏంటి? డాక్టర్ ఫీజు, రూమ్ రెంటు, స్పెషల్ సర్జన్ ఫీజు, మత్తు డాక్టర్ ఫీజు అంటే అనస్థెస్టి డాక్టర్ ఫీ,
రక్తము, ఆక్సిజన్, ఐసీయూ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఫేస్ మేకర్, స్టంట్, స్కానింగు, ఎక్స్రే ఖర్చులు, రక్త పరీక్ష ఖర్చులు, ఫార్మసీ బిల్స్, మెడికల్ అండ్ డ్రగ్స్, నర్సింగ్ ఛార్జెస్, బోర్డింగ్ వగైరా ఇవన్నీ కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత అంటే పోస్ట్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది 180 రోజులు మనకు రియంబర్స్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అన్ని డే కేర్ ప్రొసీజర్స్ మనకు కవరేజ్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకా అదనపు ప్రయోజనాలు ఏంటంటే ఈ పాలసీలో అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రిస్టోరేషన్. ఆటోమేటిక్ రిస్టోరేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే బీమా చేయబడిన మొత్తం అన్లిమిటెడ్ అపరిమిత సంఖ్యలో పునరుద్ధరించబడుతుంది. మీరు ఆసుపత్రిలో చేరిన ప్రతిసారి 100% చెల్లింపు చేయబడుతుంది. రెండవ పాయింట్ బోనస్. పాలసీ తీసుకున్న 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 25% బోనస్ అనేది కలుస్తుంది. తర్వాత ఆయుష్ చికిత్సలు. ఆయుష్ ట్రీట్మెంట్ కింద ఆయుర్వేదము, యునాని, సిద్ధ మరియు హోమియోపతి మనము ఎంత పాలసీ తీసుకుంటామో అంతవరకు కవరేజ్ అనేది లభిస్తుంది. ఆర్గాన్ డోనార్ ఎక్స్పెన్సెస్ సంబంధించి అవయవ దాతలు ఎవరైతే ఉంటారో బీమా మొత్తం వరకు కవరేజ్ అనేది ఉంటుంది. డే కేర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బీమా మొత్తం వరకు అంటే మనం ఎంతవరకు పాలసీ తీసుకుంటామో అంతవరకు మనకు కవరేజ్ అనేది ఉంటుంది. అత్యవసర రహదారి అంబులెన్స్, ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్కి సంబంధించి బీమా మొత్తం వరకు కవరేజ్ ఉంటుంది. మనం ఎంత అమౌంట్ ఖర్చు పెడతామో అంత అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ అంబులెన్స్, రోడ్ అంబులెన్స్ కవరేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆసుపత్రికి రవాణా చేయటకు అంటే ఇంటి నుండి ఆసుపత్రికి, ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి, తర్వాత ఆసుపత్రి నుండి ఇంటికి, ఈ విధంగా 3 రకాలుగా మనము రోడ్ అంబులెన్స్కి సంబంధించినటువంటి బిల్లులు పెట్టుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్ అనేది కూడా ఈ పాలసీలో ఉంది. మనం తీసుకున్నటువంటి పాలసీకి 10% మనకు కవరేజ్ అనేది ఉంటుంది. గర్భాశయ పిండ శస్త్రచికిత్స దీనికి సంబంధించి ఇన్ యూటెరో ఫ్యాటల్ సర్జరీ ఇంటర్వెన్షన్ బీమా మొత్తం కవరేజ్ అనేది చేయబడుతుంది. పాలసీ తీసుకున్న 2 సంవత్సరముల తర్వాత ఇది వర్తిస్తుంది. దీర్ఘకాలిక తీవ్రమైన వక్రీభవన ఆస్తమా చికిత్స ట్రీట్మెంట్ ఫర్ క్రోనిక్ సివియర్ రిఫ్రాక్టరీ ఆస్తమా పాలసీ సంవత్సరంలో బీమా మొత్తంలో 10% చెల్లించడం జరుగుతుంది. గరిష్టంగా 5 లక్షలు లోబడి ఉంటుంది. అధునాతన చికిత్సలు మోడర్న్ ట్రీట్మెంట్కి సంబంధించి బీమా మొత్తం కవరేజ్ అనేది ఉంటుంది. 2వ డాక్టర్ సలహా కొరకు అంటే సెకండ్ మెడికల్ ఒపీనియన్ దీనికి సంబంధించి మనము సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా తీసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ అవకాశం ఇస్తుంది. మనము వీలైతే ట్రీట్మెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపి మనము సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. తర్వాత హోమ్ కేర్ ట్రీట్మెంట్, డొమిసిలియరీ ట్రీట్మెంట్కి సంబంధించి పాలసీ సంవత్సరంలో బీమా మొత్తంలో 10% అనేది గరిష్టంగా 5 లక్షల వరకు లోబడి మనము తీసుకోవచ్చు. డెలివరీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి బీమా చేయబడిన మొత్తంలో 10% అంటే మనము ఎంత పాలసీ తీసుకుంటామో అందులో 10% వరకు మనకు డెలివరీ ఎక్స్పెన్సెస్ అనేది కవర్ అవుతుంది. పాలసీ తీసుకున్న దంపతులకు 2 సంవత్సరాల తర్వాత ఇది వర్తిస్తుంది. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్. పాలసీదారుడు తన యొక్క ప్రీమియంను చెక్కు లేదా ఆన్లైన్ మొదలగు నగదు రహితంగా చెల్లించినప్పుడు అతనికి
80D సెక్షన్ 80D ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది పొందవచ్చు. హెల్త్ చెకప్ అష్యూర్ ప్రతి సంవత్సరం క్లెయిమ్తో సంబంధం లేకుండా ఈ పాలసీలో ఇదొకటి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అంటే మనం క్లెయిమ్ తీసుకున్నా తీసుకోకున్నా కూడా హెల్త్ చెకప్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. 5 లక్షల పాలసీ వారికి ఇండివిజువల్గా 1500, ఫ్లోటర్ తీసుకున్నట్లయితే 2500. బీమా మొత్తం 10 లక్షల వరకు ఎవరైతే తీసుకుంటారో వీరికి ఇండివిజువల్గా 2000 రూపాయలు, ఫ్లోటర్గా అంటే ఫ్యామిలీకి తీసుకున్నట్లయితే 5000 రూపీస్. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ఇండివిజువల్ లేదా ఫ్లోటర్గా మనకు లిమిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రూమ్ రెంట్కి సంబంధించి 5 లక్షల బీమా తీసుకున్న వారికి రోజుకు 5000 రూపాయలు మనము రూమ్ రెంట్పై లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే 10 లక్షల ఆ పైన తీసుకున్న వారికి మాత్రం ఎటువంటి పరిమితి అనేది లేదు. ఏదైనా రూమ్ మనం సెట్ చేసుకోవచ్చు, సూట్ రూమ్ తప్ప. ఇదొకటి కండిషన్. దాదాపు ఈ పాలసీని తీసుకుంటే కనుక 10 లక్షల నుండి అందరూ తీసుకోవచ్చు. 5 లక్షల వరకు తీసుకుంటే కనుక మనకు కొంచెం లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. స్టార్ అష్యూర్ అనే పాలసీ 10 లక్షల నుండి మీరు ఎంతవరకైనా తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే తీసుకోండి. న్యూ బోర్న్ కవర్ చికిత్స కోసం హాస్పిటలైజేషన్ ఖర్చులు. హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ న్యూ బోర్న్ కవర్ అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవానికి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించి కవరేజ్. ఇది కూడా మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి మనకు లిమిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 5 లక్షల పాలసీ తీసుకున్న వారికి 2 లక్షల కవరేజ్. ఈ విధంగా 5 లక్షల నుండి 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి న్యూ బోర్న్ ట్రీట్మెంట్ కింద 2 లక్షల కవరేజు. ఎవరైతే 50 లక్షలు, తర్వాత 75 లక్షలు, 1 కోటి, 2 కోటి రూపాయల పాలసీ తీసుకుంటారో వీరికి 4 లక్షల వరకు కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సహాయపు పునరుత్పత్తి చికిత్స అసిస్ట్ రిప్రొడక్షన్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మనం తీసుకున్నటువంటి పాలసీని బట్టి మనకు లిమిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 5 లక్షల పాలసీ వారికి 1 లక్ష రూపాయల కవరేజు. తర్వాత 10 నుండి 25 లక్షల వరకు 2 లక్షలు. 50 లక్షల నుండి 2 కోట్ల కవరేజ్ మధ్యలో ఎవరైతే తీసుకుంటారో వారికి 4 లక్షల కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంచుకోవడానికి ఐచ్ఛిక కవర్ మినహాయించదగినది. ఈ మినహాయింపు ప్రతి పాలసీ సంవత్సరానికి వర్తిస్తుంది. మొత్తం మీద ఆధారంగా ఆప్షనల్ కవర్ ఫర్ చూజ్ డిడక్టిబుల్. దిస్ డిడక్టిబుల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీ పాలసీ ఇయర్ ఆన్ అగ్రిగేట్ బేసిస్. ఇది దాదాపు ఎవరు దీన్ని ఆప్షనల్ కవరేజ్ అనేది ఎవరు తీసుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఇది డిడక్టిబుల్గా ఉంటుంది. దీన్ని టచ్ చేయకపోవడమే బెటర్. తర్వాత స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. వెల్నెస్ ప్లాట్ఫారంలో భాగంగా మా మొబైల్ యాప్ అనేది అంటే స్టార్ పవర్ లేదా కస్టమర్ పోర్టల్ ద్వారా రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. బీమా చేసిన వారు రివార్డు పాయింట్స్ ద్వారా పొందవచ్చు. మంచి ఆరోగ్య అలవాట్లతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వారిని ప్రోత్సహించేందుకు రెన్యువల్ ప్రీమియంలో 20% వరకు డిస్కౌంట్ పొందేటటువంటి అవకాశం ఉంది. 18 సంవత్సరాలు దాటిన కస్టమర్కి మాత్రమే వర్తిస్తుంది. ఇది ఈ పాలసీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.